ఢిల్లీ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మిన్నెంటాయి. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశం కోసం కాంగ్రెస్ చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ వేడుకలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీనియర్లు హాజరయ్యారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జయప్రకాష్ నడ్డా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు బీజేపీ సీనియర్ నేతలు తరలివచ్చారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మిన్నెంటాయి. మహారాష్ట్ర నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు భారీగా తరలివచ్చారు. జెండా ఆవిష్కరణకు కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ చేశారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐటీబీపీ జవాన్లు భూమికి 14,000 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు. వందే మాతరం, భారతమాతకు జై నినాదాలతోటి హోరెత్తించారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానికులు వేలాదిగా తరలివచ్చి వందే మాతరం నినాదాలు చేశారు. వేడుకల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. పశ్చిమ బెంగాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోల్కతా రెడ్ రోడ్లో జరిగిన వేడుకల్లో సీఎం మమత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గుజరాత్ నదియాడ్లో ఇండిపెండెన్స్ డే వేడుకలు మిన్నెంటాయి. ఎస్ఆర్పీ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో సీఎం భూపేంద్ర పటేల్ పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఢిల్లీలో టీమిండియా క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఆయన నివాసంలో జరిగిన వేడుకల్లో భార్యా పిల్లలు, సన్నిహితులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కర్ణాటక బెంగళూరులో ఇండిపెండెన్స్ డే వేడుకలు అంబరాన్నంటాయి. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో పోలీసులు విన్యాసాలతో ఆకట్టుకున్నారు. పోల్పై కళ్లు చెదిరే విన్యాసాలతోటి అలరించారు.